నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీ తెలంగాణ మధ్య బనకచెర్ల ప్రాజెక్టు నిప్పు రాజేస్తోంది. గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు ఏపీ ప్రతిపాదిస్తే కేంద్రం డిపిఆర్ అడిగిన తరువాత తెలంగాణ నేతల విమర్శలు పెరిగాయి. ఇక కాంగ్రెస్ బీజేపీలను మాజీ మంత్రి హరీష్ రావు కార్నర్ చేశారు. అయితే బనకచెర్ల చట్టబద్ధతను పరిశీలించేందుకు కేంద్రం భరోసా ఇచ్చిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంతేకాదు కేంద్ర జలశక్తి మంత్రి రాసిన లేఖను విడుదల చేశారు కూడా. ఏపీ చట్ట విరుద్ధంగా చేసిన పనులకు కేంద్రం సహకరిస్తుందని అనుకోవడం లేదన్నారు. 10 ఏళ్ల పాటు ద్రోహం చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు ఉత్తమ్. అయితే బనకచెర్ల వల్ల తెలంగాణకు లబ్ధి చేకూరుతుందని ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే చెప్పారు. ఇక్కడ మరొక ట్విస్ట్ కూడా ఉంది. ఏపీకి చెందిన సీనియర్ పొలిటీషియన్ మాజీ మంత్రి వడ్డే శోభానాథేశ్వరరావు కూడా విమర్శలు ఎక్కుపెట్టారు. ఎన్టీఆర్ మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఆయన మనవడు లోకేష్ వచ్చినా పూర్తి కాలేదన్నారు. ఇప్పుడు లోకేష్ మనవడి హయాం వచ్చే నాటికి పూర్తవుతుందా అని ప్రశ్నించారు వడ్డే. అనుభవజ్ఞులు చెప్పే మాటలు వినాలన్నది వడ్డే సూచన. మొత్తానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్లు ప్రాజెక్టులు మరొకసారి మరుగుతున్నాయి. ఏపీ మాజీ మంత్రి పొలిటీషియన్ వడ్డే శోభనాథేశ్వరరావు ఈ ప్రాజెక్టు గురించి అప్పట్లో ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. అన్నగారు ఎన్టీ రామారావు గారి టైంలో మొదలైనటువంటి గాలేరు నగరి హంద్రినివార ప్రాజెక్టులు రామారావు గారి మనవడు లోకేష్ వచ్చినా అవలా. ఇప్పుడు మన గోదావరి బనకచెర్ల దేవాంశ్ గారు కొడుకొచ్చిన తర్వాత అయినా వెళ్తున్నావు అవుతుందా అని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని. మరి ఎందుకు ఇంత తాపత్రయం? ఇంతమంది రిటైర్డ్ ఇంజనీర్లు నిస్వార్థంగా వాళ్ళు సలహా చెప్తే వినిపించుకోరా? ఏం చేస్తారు? ఏమనుకుంటున్నారు? అది ప్రజాస్వామ్యమేనా, ధనస్వామ్యమా? ప్రజలు అమాయకులను అనుకోవద్దు. ఈ నీటి యుద్ధానికి సంబంధించి ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా హీట్ ఎక్కింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ న్యాయవాది గోవర్ధన్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అలాగే లక్ష్మీనారాయణ గారు రిటైర్డ్ ఇంజనీర్ కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి గోవర్ధన్ గారు. సో ఏం చెప్తారు? అటువైపు ఏపీ వాదన చూస్తే అంటే సముద్రంలోకి వృధాగా పోతున్న నీళ్లకు సంబంధించి మాత్రమే మేము కడుతున్నామంటూ కూడా అటు ఏపీ చెప్తోంది. అంటే ఏదైతే రాయలసీమలో కరువు ప్రాంతాలు వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా కూడా ఈ బనకచెర్ల ప్రాజెక్టు చేపడుతున్నాము. సో తెలంగాణలో వృధాగా పోతున్న అంటే ఏదైతే నీరు ఉందో సముద్రంలో కలుస్తున్న నీరుని ఆపేందుకు మాత్రమే అక్కడ వాళ్ళకి ఉపయోగపడే విధంగా కూడా ఆ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నామంటూ అటు ఏపీ చెప్తోంది. సో ఇదంతా కూడా తెలంగాణకు నష్టంగా ఉంది అని చెప్పి ఇటు తెలంగాణ గవర్నమెంట్ కూడా నిన్న మాట్లాడడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేసేందుకు మేము సహకరించమంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఏం చెప్తారు? చూడండి, వాస్తవంగా చూస్తే తెలంగాణ వచ్చింది నీటి నిధులు నియమాల కోసం. ఈ నీటి విషయంలో ఆంధ్ర పాలకులు ఎప్పుడు మనం మోసం చేశారు. అందుకనే తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ వచ్చినాక మొట్టమొదటిగా నీటి కోసమే ఆయన ప్రాధాయపడ్డాడు. ఎట్లా ప్రాధాయపడ్డాడంటే ఆ రోజు కాళేశ్వర ప్రాజెక్టుని వీళ్ళు వద్దన్న వాళ్ళంతా ఇలా కాళేశ్వర ప్రాజెక్టు కట్టిన తర్వాత ఇలా గతంలో మనం ఏమనుకున్న నీరు పల్లమెరుగునాను కానీ నీటిని ఎదురీది ఇచ్చి ఇలా మొత్తం తెలంగాణ సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు అక్కడ ప్రాణహిత ఇచ్చి అటు మన గోదావరి నీళ్లు వృధా కాకుండా అక్కడ ప్రాజెక్టు కట్టి ఇలా వేలాది ఎకరాలకు నీటి ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారికి. ఇప్పుడు దాన్ని ఏం చేయకుండా దాన్ని కాళేశ్వర ప్రాజెక్టు గొప్పతనాన్ని మనమే కాదు ప్రపంచంలోనే కాళేశ్వర ప్రాజెక్టు అనేది ఇంతవరకు ఎదురు వడ్డించి ఎదురు పంపించి నీళ్ళని పారించిన చరిత్ర లేదు. ఆ నీటి ద్వారాతో లక్షలాది ఎకరాలు కూడా కుటుంబపరుస్తుంది. ఈ తాల్ని కాంగ్రెస్ వాళ్ళు అబాస్పాలు చేయడం వల్ల ఇలా ఆంధ్ర పాలకులంతా ఈ బనకచెర్ల ప్రాజెక్టు గొప్పదని ఇలా వాళ్ళు కేంద్రంలో ఉన్న అవకాశాన్ని కూడా చూసుకొని అక్కడ దానికి పాసిబుల్ కావాలని చేస్తారు.
కాబట్టి తెలంగాణ వాదులుగా, తెలంగాణ ప్రజలుగా, తెలంగాణ బిడ్డలుగా మన అందరం దాన్ని వ్యతిరేకించవలసిందే. దాని కేంద్రం కూడా ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ కూడా పోరాటం చేయాలని ఉద్దేశంతోనే ఈ రోజు హరీష్ రావు గారు ప్రజెంటేషన్ చేయడం కానీ, తర్వాత నిన్న ప్రెస్ మీట్ పెట్టడం కానీ జరిగింది. కాబట్టి ఇది ఆంధ్ర పాలకులు మరొకసారి కుట్ర చేస్తున్న పని అని చెప్తున్నాం మేడం. రైట్ అండి, కృష్ణా జలాల అంశంలో కూడా తెలంగాణకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీనే. బట్ ఇప్పుడు ఎందుకు ఇంత గగ్గోలు పెడుతున్నారు? అప్పట్లో మీ ప్రభుత్వ హయాంలో కూడా తెలంగాణ వాటా 500 టీఎంసీలు ఏపీకి ఇస్తే తెలంగాణకి 299 టీఎంసీలు ఉంచుకున్నారు అని చెప్పి అప్పటి ప్రభుత్వానిపై మాట్లాడుతున్న పరిస్థితి ఉంది మీ ప్రభుత్వంపై. మేము ఎప్పుడు ఆంధ్ర పాలకులకు ఎన్నడూ సొత్తు వల్ల అవసరమైనప్పుడల్లా మేము పోరాటం చేసినాం, అవసరమైనప్పుడు మేము యుద్ధం చేసినాం. ఆ విషయంలో ఈ కాంగ్రెసే 50 ఏళ్ళు అధికారం కానీ ఎన్నడూ ఈ తెలంగాణ కోసం చేయలేదు. ఇలా మీకు చారిత్రక విషయం ఏంటంటే, ఆ రోజు కాంగ్రెస్ 50 ఏళ్ల పరిపాలనలో ఇంటికి నీళ్లు లేక ఇబ్బంది పడ్డ పరిస్థితుంది. కానీ ఈ కేసీఆర్ వచ్చినాక మిషన్ భగీరథ తీసుకొచ్చి ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన చరిత్ర. ఇలా ఒకప్పుడు ఊళ్ళల్లో ఆడబిడ్డలు బిందెలతో కొట్లాడే నీళ్ల కోసం కొట్లాడిన పరిస్థితిని తీసుకుపోయి ఇలా ప్రతి ఇంటికి ఇచ్చినాం. తెలంగాణ సంబంధించిన ఆ రోజు కూడా గోదావరి కానీ, తర్వాత ప్రాణిత ధార వచ్చిన ప్రతి చుక్కని వృధా కాకుండా మనం వాడుకోవాలని ఉద్దేశంతోనే ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరు. కాబట్టి ఇప్పుడు ఆంధ్ర పాలకులు చేసిన కుట్ర, ఈ కుట్రని అందరూ తిప్పికొట్టాలనేది మా డిమాండ్. రైట్, ఇక లక్ష్మీనారాయణ గారు రిటైర్డ్ ఇంజనీర్ కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు. నమస్తే, వినబడుతుందా అండి? వినిపిస్తోందండి. రైట్ హలో, రైట్ వినిపిస్తోందండి. రైట్ వినబడుతుందా? వినిపిస్తోంది. మీకు తర్వాత ఐ న్యూస్ ప్రేక్షకులకు, అక్కడ ప్యానల్ లో ఉన్న గోవర్ధన్ గారికి అందరికి నమస్కారాలు. ఈ రోజు బనకచెర్ల పునాది వేసిందే కేసీఆర్. చాలా మందికి తెలియదు. ఎట్లా వేసిందంటే 2018లో జగన్ తో దోస్తాన్ చేసి, అప్పుడు దుమ్ముగూడెం నుండి నాగార్జున సార్ లింక్ చేయాలి, శ్రీశైలం లింక్ చేయాలని ఒక ప్రతిపాదనలు జాయింట్ గా చేసి, జాయింట్ గా సర్వే నిర్వహించినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, తెలంగాణ నుంచి మీకు శ్రీశైలం లింక్ చేయడం కానీ, నాగార్జున సార్ లింక్ చేయడం కానీ, ఎప్పటికైనా తెలంగాణ నుంచి అడ్డంకులు వస్తాయి, తెలంగాణ నుంచి చేపట్టవద్దు అనేది ఒక ఆలోచన వాళ్ళు వచ్చేసి, జగన్ వచ్చేసి ఆయన అప్పటి వాళ్ళు రిటైర్డ్ ఇంజనీర్ల ద్వారా ఏం చేసిందంటే, పోలవరం నుంచి ఆ సైన్ నుంచి, అంటే ఇప్పుడు ప్రతిపాదించిన బనకచెర్ల అనేది అప్పుడే ప్రతిపాదన తయారు చేసి 2018లో, ఈ సైడ్ నుంచి వీళ్ళు ఒప్పుకోలేదు. మొదట్లో జాయింట్ సర్వే చేయడం 2018లో. ఇదే అంటే అప్పుడు ఏమైందంటే, వాళ్ళు ఆ సైడ్ నుంచి సర్వే చేసారు. జగన్మోహన్ పీరియడ్లే బనకచెర్లకు పునాది వేసిందే కేసీఆర్. ఎందుకొరకంటే అప్పుడు జగన్ తో దోస్తాన్ చేసి, జగన్మోహన్ రెడ్డితో దోస్తాన్ చేసి, బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, ఏం లేవు, నీళ్లు వాడుకోవచ్చు అనేది అసలు అవకాశము బనకచెర్లకు నాంది పలికిందే కేసీఆర్ పీరియడ్ లో. అది చాలా మంది తెలుసుకోవాలి ఇప్పుడు. అయితే మొత్తంలో బనకచెర్ల ఇప్పుడు వ్యతిరేకించవలసిందే ఖచ్చితంగా. ఎందుకొరకంటే ఇప్పటికే కృష్ణా జలాలలో మనం తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాలు. అంటే నీళ్ళల్లో అంటే వివక్ష జరిగిందంటే, నీళ్ళు అంటేనే కృష్ణా జలాల సరైన వాటా తెలంగాణకు దక్కనీయడం లేదనే మనం తెలంగాణ తెచ్చుకున్నాం. జల వివక్ష అంటేనే కృష్ణా జలాల్లో వివక్షత. కృష్ణా జలాల్లో వాటా అనేది పొందలేకపోతున్నాము. సమైక్య పాలకులు మనకు తెలంగాణకు అవకాశాలు కల్పిస్తలేరు, నీటి వినియోగానికి వాటా కల్పిస్తలేరని తెలంగాణ తెచ్చుకున్నాం. 10 ఏళ్ల మొదటి పాలనలో కేసీఆర్ పరిపాలనలో ఉన్నాడు. ఎందుకంటే కృష్ణా జలాల్లో నీటి వినియోగంలో తెలంగాణ రాకముందు ఏ వినియోగ సామర్థ్యం ఉందో అదే వినియోగ సామర్థ్యం 10 ఏళ్ల తర్వాత అదే 199 టీఎంసీలు మనకు కేటాయింపు జలాలు అయితే, ఈ రోజు కూడా 180 టీఎంసీలు దాటలేమండి ఆఫ్టర్ తెలంగాణ 10 ఏళ్ల తర్వాత. ఇది అన్యాయం కదా? మన వినియోగ సామర్థ్యం పెంచుకోవాల్సిందే. కేసీఆర్ పాలనలో ఒక 10 ఏళ్లలో ఒక 100 టీఎంసీలు పెంచి 399 సామర్థ్యం పెంచినట్టుంటే మనం మెచ్చుకునే వాళ్ళం కేసీఆర్ పాలన. దక్షిణ తెలంగాణలో ఉన్న ఏ ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి కేసీఆర్ పీరియడ్లో? ఎందుకంటే అవన్నీ తెలంగాణ రాకముందు చేపట్టే ప్రాజెక్టులే. అవి లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు బనకచెర్ల వల్ల తెలంగాణకు కూడా లబ్ధి చేకూరుతుందని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నారు. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ మా తెలంగాణకు అన్యాయం జరుగుతోంది అంటున్నారు. ఖచ్చితంగా తెలంగాణకు అన్యాయం. ఈ చంద్రబాబు కపట రాజకీయవేత్త ఆయన. ఎందుకంటే ఎప్పుడైనా పందికొక్క సిద్ధాంతం ఆయనది, చంద్రబాబు నాయుడుది. పందికొక్క ఎట్టు తన దిక్కే తోడుకుంటది ఎప్పుడైనా. అది కపట రాజకీయ నాయకుడు. దేశంలో కపట రాజకీయ నాయకుడు అంటే పక్క చంద్రబాబు నాయుడే. అప్పుడు 2 గంటల సిద్ధాంతం అన్నాడు, మళ్ళా ఇంటర్నల్ గా పోయి రాజ్నాథ్ సింగ్ కాలు పట్టుకుడు తెలంగాణ. అది ఎవరు తెలియదు. ఏమనంటే బయటకు 2 గంటల సిద్ధాంతం అంటాడు.
రాజ్నాథ్ సింగ్ కాల్వట్టుడు తెలంగాణ రాకుండా. ఖచ్చితంగా కపట నాయకుడు చంద్రబాబు నాయుడు. తెలంగాణ ఎందుకొరకంటే ఇక్కడ మేము మీకు చెప్పవలసింది ఏంటంటే గోదావరి మీద మనకు 79% పరివాహక ప్రాంతము, తెలంగాణ ఆంధ్ర యొక్క 21%. ఉభయ గోదావరి జిల్లాలు వైజాగ్లో సగము ఆఫ్ జిల్లా అంటే 21% పరివాహక ప్రాంతం ఉన్న గోదావరి జిల్లాలు 21% అర్హులు ఆంధ్ర వాళ్ళు. 79% తెలంగాణ 6 జిల్లాలు ఉత్తర తెలంగాణ నుంచి ప్రవహిస్తుంది గోదావరి. మరి 79% 80% అర్హత తెలంగాణకు ఉన్నదా లేదా గోదావరి జిల్లాల వాడకంలో? ఈయన గోదావరి జిల్లాలు తీసుకుపోయి కృష్ణా పెన్నాకి ఎట్లా తీసుకుపోతాడు? తెలంగాణ అవసరాలు అనేది తీరాలనా లేదా? ఇక్కడ తెలంగాణ అనేక కరువు ప్రాంతాలు ఉన్నాయి. మరి ఇక్కడ వినియోగము జరపాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు అదర్ బేసిన్ కి ఎట్లా తీసుకుపోతాడు? నాన్ బేసిన్ కు అంటే గోదావరి జిల్లాలో కృష్ణ ఎట్లా ధరిస్తాడు? ఇక్కడ గమనించవలసింది ఏంటంటే తెలంగాణ అంటే స్వతంత్రం రాకముందే ఆంధ్ర వాళ్ళకు సరిపోయిన 21% వాటా వాడుతున్నారు. సరార్థర్ కాటన్ బ్యారేజ్ వల్ల 1855లో సరార్థర్ కాటన్ నిర్మాణం చేసిన పుణ్యాన ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో వాళ్లకు 21% నీళ్లు స్వతంత్రం రాకముందే వాడుతారు. తర్వాత ఏమైందంటే ఇప్పుడు 2004లో పోలవరానికి 390 టీఎంసీలు కేటాయింపజేసుకున్నారు. అది తెలంగాణ వాటా నీళ్ళే, వాళ్ళ వాటా ఎగ్జాస్ట్ అయిపోయింది. 316 టీఎంసీలు వాళ్ళు వాడుతారు ఇప్పటికే స్వతంత్రం రాకముందే. మళ్ళీ అదనంగా 310 టీఎంసీలు పోలవరం ఎస్ లక్ష్మీనారాయణ గారు, మీ నెట్వర్క్ తక్కువగా ఉన్నట్టుంది. రైట్, గోవర్ధన్ గారు. టీఎంసీలు బనకచర్ల తీసుకుపోతాం అంటే ఎంత అన్యాయం అండి? ఎట్లా తీసుకుపోతారు? ఏం హక్కు ఉంది వాళ్ళకు? 21% పరివాహక ప్రాంతం ఉన్న ఆంధ్రకు 80% పరివాహకం ఉన్న తెలంగాణ ఉపయోగించుకోవాలా? వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఎస్ గోవర్ధన్ గారు, ఇది బీఆర్ఎస్ హయాంలోనే కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా మొదటి బీజం పడింది. సో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏ ప్రాజెక్ట్స్ కూడా పూర్తి కాలేదు. ఆయన అప్పుడు కేసీఆర్ అనవసరంగా జగన్తో చేసి దానికి నాంది చేసింది బంకచర్లో కేసీఆర్ పీరియడ్లే. అదే విషయాన్ని మనం గోవర్ధన్ గారిని అంటే ఎందుకు అన్యాయం జరుగుతుంది? వరద జలాలు చెప్తుండు. వరద జలాలు ఎప్పుడైనా గోదావరిలో నికర జలాలు 1486 టీఎంసీ 1486 టీఎంసీ లో 968 టీఎంసీ తెలంగాణ ఉపయోగించుకోవాలి. తర్వాత తర్వాత 517 టీఎంసీలు ఆంధ్ర వాడాలి, అంతే, అంతకంటే ఎక్కువ వాడకూడదు. ఇప్పటికే 500 కాదు 700 టీఎంసీలు వాడుతుంది ఆంధ్ర. ఇంకో 200 టీఎంసీలు ఎట్లా తీసుకుపోతారు గోదావరి నీళ్లు? ఇక్కడ తెలంగాణ పరిస్థితి ఏంటంటే అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు అదనంగా నికరంగా అంటే దాదాపు అంటే గ్రావిటీ ద్వారా వాడేది 400 టీఎంసీలు దాటలేదు తెలంగాణ. ఇంకో 400 టీఎంసీలు లిఫ్ట్ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో కాళేశ్వరం 240 టీఎంసీలు లిఫ్ట్ ద్వారానే. ఇతర లిఫ్ట్లు అన్ని కలిసి ఇంకొక 400 టీఎంసీలు ఇంతవరకు వాడడం లేదు తెలంగాణ. ఎందుకంటే కాళేశ్వరం ఫెయిల్ అయింది, దానివల్ల 200 టీఎంసీలు వాడుకునే అది వాడడం లేదు. మిగతా లిఫ్ట్ ప్రాజెక్టులు కూడా కంప్లీట్ కాలేదు. నికరంగా తెలంగాణ ఈ రోజు వాడుతుంది 400 టీఎంసీలే. ఇప్పుడు 700 టీఎంసీలు వాడుతున్నారు. ఎందుకంటే పోలవరం ద్వారా, తర్వాత ఏది సరార్థర్ కాటన్ బ్యారేజ్, ఇంకా 200 టీఎంసీలు రాయలసీమ ఎట్లా తలుసుకోపోతాయి? ఎవరి హక్కు ఇది? గోదావరి ఇతర జలాలు ఇతర నదులకు ఎట్లా తరలింగ్ చేస్తారు? ఒక విధంగానే పోలవరం నుంచి ఇది చంద్రబాబు తరలిస్తా అంటే మోడీ ప్రభుత్వం ఏంటంటే గోదావరి కావేరి అనేది మళ్ళీ 149 టీఎంసీలు ఆయన తరలిస్తా అంటాడు. అసలు అష్యూర్డ్ వాటర్ లేదు గోదావరిలో. ఎందుకంటే ఫ్లడ్స్ ఏంటంటే ఫ్లాష్ వస్తాయి పోతాయి. ఫ్లాష్ వచ్చే వరద జలాల మీద ఎవరైనా ప్రాజెక్టులు టేకప్ చేస్తారా? సెంట్రల్ గవర్నమెంట్ బుద్ధి ఉందా? ఎవరైనా ఫ్లడ్ మీద బడ్జెట్ ఎట్లా ఇస్తుంది? ఫ్లడ్ ప్రాజెక్టుల మీద ఫ్లడ్ ఎట్ ఇస్తుంది. ఫ్లడ్ సంవత్సరానికి ఒక 30 రోజులే ఉంటది, అంటే ఎక్కువ ఉండదు. 30 రోజులలో 60 టీఎంసీలు తరలించాలి. కానీ నేను 200 టీఎంసీలు తరలిస్తా అంటాడు. గోదావరికి వెళ్ళి మళ్ళీ గోదావరి జిల్లాలో బనకచెర్లకు ఎట్లా తరలిస్తాడు? రాయలసీమకు తెలంగాణ హక్కులు కాల రాస్తుండు చంద్రబాబు నాయుడు. చాలా రాజకీయంలో కపట నీతి చంద్రబాబు నాయుడుది. ఆయన బయటకు చెప్పడం ఏమనంటే తెలంగాణకు నష్టం లేదు, మేము వరద జలాలు తీసుకుపోతాం. ఎట్లా తీసుకుపోతాం? వరద జలాలు పాలల్లో నీళ్ళు ఎట్లుంటాయో, వరద జలాలను నికర జలాలను సపరేట్ చేయలేము మనం. ఎస్ అంటే లక్ష్మీనారాయణ గారు, అప్పుడు జిఆర్ఎంబి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అలాగే సిడబ్ల్యూసి అంటే ఈ రెండు కూడా ఇక్కడ కీలక పాత్రలు పోషించాలి. రెండు రాష్ట్రాల మధ్య కూడా వాటర్ అంతర్ సమస్య ఏదైతే ఉందో వాటర్ కి సంబంధించి రెండు కూడా కీలక పాత్ర పోషించాలి. సో ఇద్దరు ఒక రైట్ అంటే ఇద్దరు ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతే ఒక ప్రాజెక్ట్ ఏదైనా కూడా ముందుకు వెళ్ళడం, ఏదైనా చర్చలు జరగాలి. సో ఇక్కడ ఏవైనా ఫెయిల్ అయ్యాయా?
అదే చంద్రబాబు నాయుడు బుల్లోజ్ చేయదలుచుకున్నాడు. మోడీ చేతులు ఉండని అన్ని రూల్స్ బుల్లోజ్ చేయదలుచుకున్నాడు. ఎట్లా బుల్లోజ్ అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం అపెక్స్ కమిటీ అప్రూవల్ ఇవ్వాలి. అపెక్స్ కమిటీ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ జల మినిస్టర్ తర్వాత ఇద్దరు సీఎంలు ఏ స్కీమ్ అయినా అప్రూవల్ ఇవ్వాలి. ఇద్దరు ఉభయ సీఎంలు అంటే తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్లస్ చైర్మన్ సెంట్రల్ సీఎం ఉంటాడు జలశక్తి మినిస్టర్. అప్రూవల్ ఇచ్చిన ప్రాజెక్ట్ టేకప్ చేయాలి అనేది చంద్రబాబు నాయుడు బుల్లోజ్ చేయాలి. ఆయన పని అసలు ముచ్చుమరి అట్లే బుల్లోజ్ చేసి చేసుకున్నాడు. తర్వాత ఇక్కడ ఏంటంటే జగన్ పీరియడ్ లో బుల్లోజ్ చేసి రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ సంగమేశ్వర 3 టీఎంసీలు తరలించుకోవడం బుల్లోజ్ చేసి తీసుకుపోతారు. పోతిరెడ్డిపాడి విస్తరణ అది బుల్లోజ్ చేసి తీసుకుపోతారు. ఈ వాళ్ళు తీసుకుపోయే జలాలు బుల్లోజ్ చేసి తీసుకుపోతున్నారు. ఈ రోజు రాయలసీమలో 478 టీఎంసీల నీటి వినియోగం ఉన్నదండి. 40 లక్షల ఎకరాలు వాళ్ళు విస్తృత పరుచుకున్నారు. అది తెలంగాణలో లేదు. చాలా గణాంకాలు తెలివాయి. లక్ష్మీనారాయణ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తా. మనతో పాటు ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు పుష్పలీల గారు, కాంగ్రెస్ సీనియర్ లీడర్. నమస్తే మ్యామ్. నమస్తే తల్లి. రైట్, ఏపీ తెలంగాణ మధ్య నిప్పు రాజేస్తోంది బనకచెర్ల ప్రాజెక్ట్ అంశానికి సంబంధించి. నిన్న ఉత్తమ్ కుమార్ గారు మాట్లాడారు. సో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కూడా ఎక్కువగా దీనికి సంబంధించి అన్యాయం జరిగింది. సో తెలంగాణకు ఇది అన్యాయం జరుగుతున్న ప్రాజెక్టు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు? అసలు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అది ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ వివాదం? ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర సమైక్యలో ఉన్నప్పుడు నేను మంత్రిగా చేశాను, రైట్? అప్పుడు ఉన్నప్పుడున్నవి ఏవైతే ఉన్నాయో సపరేట్ అయిన తర్వాత కొన్ని విషయాలను మనం నీరు గురించి కానీ ముందే చెప్పారు కదా, నీటి కోసం యుద్ధాలు జరుగుతాయని. అట్లా ఇప్పుడు మనకు సంబంధించిన 2 రాష్ట్రాలకు సంబంధించినవి నీటి వాటాల విషయంలో ఖచ్చితంగా ఎవరికి రావాల్సింది వాళ్ళు తీసుకోవాల్సిందే. ఇదేంటంటే ప్రధానమైన సమస్య మనకి. నీరు లేకపోతే ఈరోజు తెలంగాణలో, ఈరోజు ఆంధ్రకు తెలంగాణకు తేడా ఏంటి అంటే అక్కడ నీళ్లు నదులు అవన్నీ ప్రవహించే ప్రాంతాలు. మనకి ఇలాంటివి లేదు కాబట్టి ఉన్న నీళ్లను కాపాడుకోవాలనుకుందాం అనుకుంటే ఆ రోజున్న ఇంజనీర్ల తప్పిదమో దానికున్న గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు అవి ఏమైనాయి అంటే అంతా కూడా వాళ్ళకు మేలు చేసుకున్నట్టుగా డైవర్షన్ చేసేసారు వాటర్స్ ని. ఇవి తెలంగాణ మీద నుంచి పోయినవి కూడా మనం వాడుకోలేని దుస్థితిలో మనం ఈ రోజు ఉన్నాం. సో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు మాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కానీ ఖచ్చితంగా ఈ విషయంలో మనకు రావాల్సిన వాటాలు తెలంగాణ రాష్ట్రానికి నష్టపోతున్నాం కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఇంతకుముందు బ్రదర్ ఎవరో మాట్లాడుతున్నారు. సో అవి ఖచ్చితమైన వాటా, దాని స్టాటిస్టిక్స్ ప్రతిదీ కూడా మనం దాన్నే ఫాలో అవ్వాలి. ఇక్కడ ఎవ్వరికి కూడా ఏ రిలేషన్లు లేవు, ఏమి లేదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించినంత వరకు మనం ప్రయారిటీ ఇచ్చి ప్రాధాన్యత ఇచ్చి వాటికి ఇంపార్టెన్స్ కోసం ఫైట్ చేయాల్సిందే. దాని విషయంలో కూడా ఈ మధ్య కాలంలో కొన్ని విషయాల్లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళడం, మాకు రావాల్సినవి మీ దగ్గర ఉన్నాయి, మాకు ఇవ్వాల్సినవి, మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినతో పాటు మీరు కూడా మాకు రావాల్సినవి కొన్ని ఉన్నాయని చెప్పేసి ట్యాక్సుల విషయంలో కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా రెవెన్యూ విషయంలో కానివ్వండి, ఇప్పుడు అన్ని కూడా నీటికి సంబంధించిన విషయంలో కానివ్వండి, ఇది స్ట్రిక్ట్ గా మాకు రావాల్సినవి అని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. సో ఇప్పుడు మనకేమీ డౌట్ లేదు, ఇది నిజంగా కూడా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని ప్రజల ముందు పెట్టాల్సిందే. పెట్టిన దాన్ని తెలంగాణ ప్రజలకు ఇప్పటిదాకా ఏ రకంగా అయితే నష్టాలు జరిగినా భవిష్యత్ తరాల వాళ్ళకు జరగకుండా ఉండాలంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాగానే చనువుగా ఉన్నారు కాబట్టి, ఇద్దరి మధ్యలో మంచి సంబంధాలే ఉన్నాయి కాబట్టి గతంలో ఉన్న తప్పిదాలను కవర్ చేయడానికి ఇప్పుడే మంచి సమయం ఇది. సో ఇందులో ఎవరైనా నష్టం చేసినా ఇప్పుడు మళ్ళా పొరపాట్లు చేస్తే తెలంగాణ బిడ్డలకు చాలా ముందు తరాల వరకు చాలా నష్టం జరుగుతున్నది నా అభిప్రాయం కూడా. ఈవెన్ దో కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చేసినా దీర్ఘకాలిక ప్రయోజనాలతో ప్రాజెక్టులు ఆ గతంలో ఎప్పుడు కట్టినా కూడా వాటిని ఆ రోజు ఎంతగా ఊహించలేదు కాబట్టి ఇప్పుడు వీటిని కంట్రోల్ చేయకపోతే చాలా వరకు మనకు జరిగేది రేపొద్దున నీళ్లతో వచ్చే ఉపద్రవాలు, యుద్ధాలు నిజంగా కూడా జరగడానికి ఇందులో ఎవరు ఏం లేదు, ఏం లేదు. తప్పకుండా ఇవ్వాల్సింది అనేది మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. ఈ విషయం లోపల ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు అండ్ మా రేవంత్ రెడ్డి గారు అత్యవసరమైన సమావేశాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కాళేశ్వరం విషయంలో ఎట్లాగైతే మనం చేస్తున్నామో అన్ని విషయాలలో తప్పిదాలను వెనక్కి తీయాలి. మనకు రావాల్సిన నీళ్ల వాటా ఎక్కడ ఏ రాష్ట్రానికి ఎంత చెందాలి, అవి ఎట్లా వెళ్ళిపోతున్నాయి, దాన్ని మనకు డైవర్ట్ చేసుకోవడానికి దానికోసం ఇప్పుడు ప్రాజెక్టులు కట్టవలసిన అవసరం ఉంది తప్ప కాంట్రాక్టర్ల కోసం కాదు ఇప్పుడు మనం ప్రాజెక్ట్ చేయబడుతుంది. సో ఎంత నీళ్లు పోతున్నదని ముందు తరాలకు అందించాలనే దాని మీదనే మా కాన్సన్ట్రేషన్ ఉండాలనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా పట్టు మీదనే ఉన్నారు. మా సోదరులు ఎవరైనా మాట్లాడినా ఇందులో ఎవరికి ఏం డౌట్ లేదు. ప్రభుత్వం నిర్దిష్టంగా ఈ పని మీద పని చేయడానికి వెనుకపోదు.
ఎస్, మనతో పాటు జాయిన్ అవుతున్నారు టీడీపీ అధికార ప్రతినిధి దుర్గా ప్రసాద్ గారు. నమస్తే అండి, ఫోన్ ఇన్ లో జాయిన్ అయ్యారు. నమస్కారం అమ్మా. రైట్, ఏపీ తెలంగాణ మధ్య ఇప్పుడు వాటర్ వార్ జరుగుతోంది. సో ఏపీకి ఇది కావాలంటూ కూడా ఏపీ ప్రాజెక్ట్ చేస్తే కరువు ప్రాంతాలకు వినియోగం అంటూ కూడా ఏపీ ప్రభుత్వం చెబుతోంది. సో ఇటువైపు తెలంగాణకి నష్టం అంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న పరిస్థితి. ఇటు తెలంగాణకి లబ్ధి చేకూరుతుందంటూ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ ద్వారా తెలంగాణ సమాజానికి కూడా చెప్తానమ్మా. నేను ఒక తెలంగాణ పౌరుడిగా ఇరిగేషన్ మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. బనకచర్ల వల్ల తెలంగాణ ప్రాంతానికి నష్టం లేదు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చేస్తుంది రాజకీయం అమ్మా. రాజకీయం కోసం చేస్తున్నాం. నేను ఛాలెంజ్ చేస్తున్నా, టీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గాని లేకపోతే కేసీఆర్ గాని కేటీఆర్ గాని హరీష్ రావు గాని ఎవరైనా చర్చకు సిద్ధం. ఇటు కాంగ్రెస్ పార్టీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడింది, మేము అవసరమైతే కోర్టుకి వెళ్ళి ఇది చేస్తామని. నేను అడుగుతున్నా, తెలంగాణ ప్రాంతానికి బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఏ విధంగా నష్టం ఉందో చెప్పాలి. వేగ్గా మాట్లాడొద్దు ఎవరు కూడా. ఏదో నీళ్లు తీసుకుపోతున్నారు అది. మనకొక్కడ కొంత ప్రాబ్లం ఎక్కడుందంటే కృష్ణా వాటర్ లో ఉంది. గోదావరి నీళ్ళలో అసలు వాటర్ లో మనకు ఇబ్బందే లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా నేను రేపు సోమవారం నాడు పార్టీ ఆఫీస్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నాను దీని మీదనే. బనకచర్ల నీళ్లు వాడుకునేది వాళ్ళు పోలవరం నుంచి కిందకు దిగువ నీళ్లు ఏదైతే సముద్రంలో కలుస్తున్నాయో కొన్ని వందల టీఎంసీని సముద్రంలో కలుస్తుంది, వాళ్ళు వాడుకున్నారు. 100-200 టీఎంసీలు బనకచర్లకు వాడుకున్నారు. బనకచర్ల ద్వారా వచ్చే నీటిని అన్నిటినీ మన రైట్ కెనాల్ ద్వారా వాళ్ళు దీన్ని శ్రీశైలం నుంచి వచ్చే రైట్ కెనాల్ కి సాగర్ నుంచి వచ్చే రైట్ కెనాల్ కి ఏమైనా కనెక్ట్ చేసుకున్నా అక్కడి నుంచి కెనాల్స్ కి నీళ్లు పోవడానికి కనెక్ట్ చేసుకుంటారు. దాంట్లో ఏం తప్పు లేదు. నేను ఏమంటున్నానంటే గోదావరి జలాల మీద చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పినారు, పైన ఎన్ని ఆనకట్టలు కట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు. అయినా మనము అప్పర్ స్ట్రీమ్ లో ఉన్నాము, వాళ్ళు లోయర్ స్ట్రీమ్ లో ఉన్నారు. కిందకి గోదావరి నీళ్లు పైనుంచి కిందికి పోతున్నాయి కానీ కింద నుంచి పైకి రావట్లా. తెలంగాణ సమాజం మొత్తం కూడా అర్థం చేసుకోవాలి. ఇది గోదావరి జలాలు ఒక అనేక ఆయకట్లు, ఇంకా మనం కాళేశ్వరం లాంటి ఇంకా 2-3 ప్రాజెక్టులు కట్టుకున్నా వాళ్ళకి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, మాకు అభ్యంతరం లేదు అని. గోదావరి జలాల మీద ఎంత వీలైతే అంత, ఎందుకంటే బోలెడంత వరద నీరు వస్తుంది కాబట్టి కట్టుకోండి అవకాశం ఉంటే. కానీ వాళ్ళు పోలవరం తర్వాత పోయే వరద నీటిని వాళ్ళు కట్టుకుంటుంటే వాటి ఇందులో రాజకీయాలు ఎందుకు? మళ్ళా రైతులకి అక్కడ చంద్రబాబు నాయుడు గారేమో కృష్ణా గోదావరి అనుసంధానం చేసి రైతులకి నీళ్లు ఇచ్చి కృష్ణా మీద కొంత బద్దం తగ్గియాలి, వాటర్ తక్కువ వస్తుంది కాబట్టి పంపకాల్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి గోదావరి నీళ్ళనే అనుసంధానం చేసి అందరికి ఇవ్వాలనేది ఆ రాష్ట్రంలో ఆయన చూస్తుంటే, ఇక్కడ వీళ్ళు రాజకీయాలు చూస్తున్నారు. ఇక్కడ ఏమైంది? ఇక్కడ 2 విధాలు. టీఆర్ఎస్ ఎప్పుడైతే మళ్ళా గోదావరి జలాలు చంద్రబాబు నాయుడు దోసుకుపోతుండు, రేవంత్ రెడ్డి కాముకుంటుండు అని ఒక రాజకీయ యాగి చేస్తున్నాడు. దానికి కాంగ్రెస్ పార్టీ నేనంటున్నా సమర్థంగా ఎదుర్కోవాలి. రెండో కుట్ర కూడా జరుగుతున్నాం ఇక్కడ రాజకీయంగా. తెలుగుదేశం పార్టీ మళ్ళా బలపడుతుంది. ఇక్కడ ఒక సెంటిమెంట్ రాజకీయం తీసుకుంటే తెలుగుదేశం పార్టీ బలపడకూడదనే 2 కుట్రలు జరుగుతున్నాయి. ఇది దాన్ని తెలంగాణ తెలుగుదేశం పార్టీగా మేము ఖండిస్తాం దాన్ని పూర్తిగా. ఎందుకంటే ఛాలెంజ్ ఇప్పటికైనా ఎవరైనా సరే తెలంగాణకి ఇది నష్టం జరుగుతుందని చూపిస్తే దేనికైనా సవాల్ రెడీ రాజకీయాలు. రైట్ దుర్గా ప్రసాద్ గారు, రైట్, థ్యాంక్ యూ. రైట్, గోవర్ధన్ గారు, సో ఫైనల్ గా అంటే ఏం చెప్పదలుచుకున్నారు? బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో కూడా అటు ఏపీ ప్రభుత్వానికి సహకరించిన పరిస్థితి. సో ఇప్పుడు కావాలనే ఇవన్నీ కూడా తెరపైకి తెస్తున్నారు, నాటకాలు చేస్తున్నారు, రాజకీయ లబ్ధి కోసం మాత్రం ఈ మాటలు మాట్లాడుతున్నారు అంటూ కూడా అటు ప్రభుత్వం నుంచి ఆరోపిస్తున్న పరిస్థితి. మేము ఒకటైతే వాస్తవం అండి, తెలంగాణ ప్రాంతానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ అది ప్రాజెక్టుల విషయమైనా అభివృద్ధి విషయంలో ఏదైనా ఆటంకం జరిగితే మాత్రం ముఖ్యం. తెలంగాణ అభివృద్ధి కోసమే నీళ్లు నిధులు నియామకాల కోసమే టీఆర్ఎస్ పార్టీ పుట్టింది, బీఆర్ఎస్ పార్టీ పుట్టింది. కాబట్టి అట్లాంటి విషయాలకు ప్రాజెక్టుల విషయంలో కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి నాటకాలాడి మన తెలంగాణకు అన్యాయం చేస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు. మేము మా పాత్ర మేము వహిస్తాం. మేము భవిష్యత్తులో కూడా చెప్తాం, గతంలో కూడా అది ఏ ఉద్యమం వచ్చినా, అది నీటిలో వచ్చినా ఉద్యోగాల విషయం వచ్చినా ఇంకేదైనా సమస్య వచ్చినా ప్రభుత్వాన్ని మాత్రం మేము ఎండగడతాం. ప్రభుత్వాన్ని కాదు కేంద్రం కూడా. ఇలా బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలలో ఇదొక భాగం. కాబట్టి చంద్రబాబుకు ఒత్తాస బలకాలని చూస్తే మాత్రం ఈ ప్రభుత్వం మీద మేము తీవ్ర ఒత్తిడి చేస్తాం. భవిష్యత్తులో కూడా మేము భవిష్యత్తు పెద్ద ఎత్తున కార్యాచరణ కూడా చేస్తామని మీకు తెలియజేస్తాం.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి గోవర్ధన్ గారు, లక్ష్మీనారాయణ గారు. సో చూడాలి మరి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఒకే మాటపై వచ్చి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ముందుకు వెడతారా, లేకపోతే తెలంగాణ ఏవైతే నీటి హక్కుల కోసం వెనక్కి తగ్గుతారా అనే విషయాన్ని మరి వేచి చూడాలి ముందు రోజుల్లో. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి. కీప్ వాచింగ్ ఐ న్యూస్.